మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా చక్రం తిప్పుతున్నారు. త్వరలో మరో మెగా బ్రదర్ నాగబాబు సైతం కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇదే క్రమంలో ఇక మెగాస్టార్ చిరంజీవికి కూడా బంపర్ ఆఫర్ దక్కబోతోందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇంతకు చిరంజీవికి దక్కబోయే ఆ ఆఫర్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కేంద్రంలో పవన్ కళ్యాణ్ కు భారీగా వెయిటేజ్ పెరిగింది. ఆయన మాటకు కమలం పెద్దలు ఎంతో విలువనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా సేవలందిస్తున్న ఆయన ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేశారు. త్వరలో ఢిల్లీ, తమిళనాడులోనూ ఆయన బీజేపీ కోసం ప్రచార బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని జనసేన శ్రేణులు చెబుతున్నాయి. పవన్ చర్యల పట్ల సంతోషంగా ఉన్న బీజేపీ అధిష్టానం మెగాస్టార్ చిరంజీవికి బంపర్ ఆఫర్ ఇవ్వాలని భావిస్తోందట. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో చిరంజీవి సేవలను సైతం విస్తృతంగా ఉపయోగించుకోవాలని కమలనాథులు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి కోటాలో చిరంజీవిని రాజ్యసభకు పంపించాలని ప్రధాని మోదీ యోచిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులను రాజకీయాలకు అతీతంగా ఈ కోటాలో రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. దేశంలో చాలా మంది ప్రముఖులు ఇలానే నామినేట్ అయ్యారు. ఇప్పుడు చిరంజీవిని కూడా ఇదే కోటాలో పెద్దలు సభకు పంపిస్తారనే టాక్ వినిపిస్తోంది. గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు చిరంజీవి. గతంలో యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన తర్వాత విరామం తీసుకున్నారు. సినీ రంగం నుంచి మెగాస్టార్ కు ఇప్పటికే పద్మవిభూషణ్ అవార్డు సైతం దక్కటం విశేషం. మరోవైపు మెగా బ్రదర్ నాగబాబు త్వరలోనే ఏపీ కేబినెట్ లో చేరబోతున్నారు. ఈ విషయంలో టీడీపీని ఒప్పించడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. గతంలోనే నాగబాబును రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారం జరిగినా చిరంజీవి కోసమే ఆయన్ను పక్కన పెట్టేశారని చెబుతున్నారు. మొత్తం మీద ఇటు రాష్ట్ర రాజకీయాల్లోనూ అటు కేంద్రంలోనూ మెగా కుటుంబం తన మార్కు చూపించబోతున్నట్టు తెలుస్తోంది.